ఇక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజుకు చేరుకుంది. నంబూరు బైపాస్ నుంచి జగన్ యాత్ర అయితే ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, మరకాసేపట్లోనే గుంటూరు జిల్లాలో పర్యటన ముగియబోతుంది. కొద్దిసేపట్లో మరికాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేపట్టారో మేమంతా సిద్ధం బస్సు యాత్ర అది మంగళగిరి ప్రాంతానికి చేరుకోబోతుంది. అయితే మంగళగిరి సీకే కళ్యాణ మండపం వద్ద ఈరోజు మధ్య 11 గంటల నుంచి కూడా ఇక్కడ చేనేత కార్మికులతో కూడా ఆయన ముఖాముఖి సమావేశం కానున్నారు. అక్కడ నుంచి బయలుదేరి విజయవాడ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించున్నారు. అక్కడ నుంచి తిరిగి ఇటు గన్నవరం శివారు ప్రాంతం, రామర్పాడు శివారు ప్రాంతం అనేది గన్నవరం ఈ ప్రాంతాల్లో ఈరోజు రాత్రి బస చేయనున్నారు. అయితే పూర్తి స్థాయిలో మేమంతా సిద్ధం సభ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు రాయలసీమ ప్రాంతం నుంచి మొదలుకొని ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా పూర్తిగా 23 రోజుల పాటు బస్సు యాత్రని చేపట్టారు. అయితే మధ్యలో ఉగాది ఆ సమయంలో కొద్ది విరామం తీసుకున్నారు. ఆ తర్వాత రంజాన్ సమయంలో విరామం తీసుకున్నారు. ఆ తర్వాత ఈస్టర్ సమయంలో ఒక ఆదివారం మాత్రం విరామం తీసుకున్నారు. మిగతా రోజులన్నీ కూడా పూర్తి స్థాయిలో మేమంతా సిద్ధం బస్సు యాత్రని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా అంటే పూర్తిగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర అంతా కూడా ప్రతి ఎన్నికలకి సంబంధించినటువంటి శంకారావంగా కూడా ముందే వైసీపీ వర్గాలు చెప్పడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఎన్నికలకి సంబంధించిన సమ్మతం అవుతున్న నేపథ్యంలో 2024 ఎన్నికలకి మరికొద్ది రోజుల్లోనే గెజిట్ నోటిఫికేషన్ రానుంది. అయితే ఈలోపే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన కొనసాగిస్తున్నారు. అయితే ఈ పర్యటన అంతా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సమాయత్తం అవుతున్నట్టుమే కాకుండా నేతలు ఇప్పటిగా టికెట్లు కూడా అంటే అభ్యర్థులు కూడా ప్రకటించేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క అభ్యర్థిని బలపరిచే విధంగా కూడా ఆయన పర్యటన కొనసాగుతుందంటూ కూడా వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నారు. అయితే ఉత్తరాంధ్రతో ఈ నెల అంటే 23తో ఈ సభలు ఈ బస్సు యాత్ర ముగియనుంది. అక్కడి నుంచి 24 లేదా 25న పులివెందులలో జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారని కూడా ఇప్పటికే వైసీపీ వర్గాలు చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లా కూడా నిన్న పెద్ద ఎత్తున బహిరంగ సభలను కూడా ఎక్కడెక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటూ బస్సు యాత్రను కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఈరోజు కూడా ఈ మంగళగిరి సీకే కళ్యాణ మండపంలో చేనేత కార్మికులతో ముఖాముఖి, ఆ తర్వాత తాడేపల్లిలో సభ నిర్వహిస్తారు. ఇక్కడే భోజన విరామం తర్వాత మళ్ళా బస్సు యాత్ర కంటిన్యూ అవుతుంది. ఇది విజయవాడ నగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇటు సికామణి సెంటర్ కావచ్చు, ఇటు బందర్ రోడ్డు మీదుగా సాగేటువంటి పర్యటన ఇటు రామర్పాడు మీదుగా వచ్చి అక్కడి నుంచి పూర్తిగా మళ్ళీ గన్నవరం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మళ్ళీ బహిరంగ సభలు అదేవిధంగా రోడ్ షో కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.